నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తోటకూర ఫ్రై అండి. ఇది మామూలు రెగ్యులర్గా మనం అందరి కోసం వండుకునే ఫ్రై కాకుండా బాలింతలకు పత్తిం కూర అనమాట. ఈ పత్తిం కూర ఎలా వండాలి అంటే, నేను 4 కట్టలు తోటకూర తీసుకుని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళు ఓడిగిల్లిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దీనికి బాలింతలకు ఎక్కువ ఆయిల్ కానీ ఉప్పు కారం కానీ ఎక్కువ పెట్టకూడదు. లైట్గా ఆయిల్ వేసేసుకొని నేను ఫ్రై చేసాను అనమాట. తాలింపు దినుసులు కూడా వేయకోకుండా జీలకర్ర వేసి నేను తాలింపు వేసాను అనమాట. అది కొద్దిగా మగ్గిన తర్వాత 10 నుంచి 15 ఎల్లుల్లిపాయలు వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని అవి కాస్త మగ్గాక ఒక స్పూన్కి మంటలేని కారం, ఉప్పు కారం కూడా ఎక్కువ తగలకూడదండి, వాళ్ళ కడుపులో మంట వస్తుంది. చక్కగా కారం వేసాక పైకి కింది కలిగి తిప్పాక వేడి వేడి అన్నంలో కనుక ఈ ఎల్లుల్లిపాయలు 1-2 ముద్దల్లో కనుక పెట్టేసేస్తే కనుక బాలింతలకు మంచి ఆరోగ్యం, పాలు కూడా చాలా పుష్కలంగా పడతాయి. చాలా జాగ్రత్తగా ఉంటారండి ఇలా పెడితే.